శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 23, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి తదియ, పగలు 12 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి చవితి. వారం మంగళవారం. నక్షత్రం శ్రవణం, పూర్తిగా రోజంతా రాత్రితో సహా. యోగం వ్యాఘాత. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. ఉపరి హర్షణ. కరణం గరజి, పగలు 12 గంటల 12 నిమిషాల వరకు. వణజి, రాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 2 నిమిషాల నుండి 9 గంటల 44 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 9 గంటల 48 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 46 నిమిషాల నుండి 9 గంటల 31 నిమిషం వరకు మరియు రాత్రి 10 గంటల 59 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల నుండి 4 గంటల 17 నిమిషాల వరకు. గుళిక కాలం పగలు 12 గంటల 7 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 19 నిమిషాల నుండి 10 గంటల 43 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తరం దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 32 నిమిషాల నుండి 8 గంటల 46 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 46 నిమిషాల నుండి 11 గంటల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల నుండి 1 గంట 13 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 13 నిమిషాల నుండి 3 గంటల 27 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి పుష్యశుద్ధ చవితి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 41 నిమిషం వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 41 నిమిషం నుండి 8 గంటల 15 నిమిషాల వరకు. రాత్రి కాలం రాత్రి 8 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషం వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 41 నిమిషం నుండి 12 గంటల 33 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల నుండి 5 గంటల 41 నిమిషం వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 32 నిమిషాలకు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 41 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 43 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 48 నిమిషాలు. సూర్యరాశి ధనస్సు, చంద్రరాశి మకరం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. వృషభ రాశి చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిథున రాశి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కర్కాటక రాశి
బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు లభించదు. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి కావు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కన్య రాశి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగములో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తులారాశి సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాట పట్టింపులుంటాయి. ధనస్సు రాశి ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. సంతానం విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. మకర రాశి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మీనరాశి వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఉద్యోగములో మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తియుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి మా నమస్కారములు. స్వస్తి.